మెదక్ పట్టణంలో రామ్దాస్ చౌరస్తాలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావ సభ నిర్వహించారు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ నెల 18న భారీ ఎత్తున హైదరాబాద్ బండ్లగూడలోని స్వామీజీలతో మాట్లాడి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ సభకు మెదక్ పట్టణం నుండి సుమారుగా 5,000 వరకు జనాభా రావాలని కోరారు. తర్వాత కలెక్టరేట్కు వెళ్లి నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం జాగ్రత్తగా వినండి అందరూ దయచేసి. ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బీరంగూడలో దాదాపుగా 20,000 మందితోటి సభ పెడుతున్నాం. మన హిందూ ధర్మ సభ. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలి. మన ఆధ్వర్యంలోనే, స్వామీజీ ఆధ్వర్యంలో, సద్గురు మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో సంఘము, పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత లీడర్లు ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉన్నది, నడుస్తున్నది, జమ అయిపోయారు. ఇప్పటికి దాదాపు 5,000 సంఖ్య సిద్ధంగా ఉన్నది రావడానికి. మీరు బీరంగూడ గుట్టనాడు 22 తారీఖు, ఇదే నెల 22 తారీఖు ఆదివారం అక్కడికి రండి. దాదాపుగా 300 మంది పీఠాధిపతులకు వస్తున్నారు. ఫస్ట్ పీఠాధిపతులు స్వాములు మారాకారా, మీరేమన్నా అనుకోండి, నేను ఒక స్వామిగా చెప్తున్నా. వాళ్ళు మారిస్తే వాళ్ళు చైతన్యం చేస్తారు. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మా, గుడికి వస్తే షడారి పెట్టడమే కాదు, వాడికి ఇంత జ్ఞానం నేర్పడం కూడా రావాలి స్వాములకు. వాళ్ళు చెప్పేది వీడికి